సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన సాలగ్రామాలను ఇంట్లో పూజిస్తే ఈ అనర్థాలు తప్పవు. జాగ్రత్త. ఇంట్లో సాలగ్రామాలు ఉంచుకోవడం మంచిది కాదని చెప్పడానికి కొన్ని నమ్మకాలు, కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి ప్రధానంగా సాలగ్రామ పూజకు సంబంధించిన కఠినమైన నియమాలు, పద్ధతులతో ముడిపడి ఉంటాయి. సాలగ్రామం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. శిల రూపంలో ఉన్న విష్ణువును నిత్యం పూజించడం ద్వారా ఇంట్లో శుభాలు కలుగుతాయని నమ్మకం. అయితే ఈ పూజకు కొన్ని నిబంధనలు పాటించాలి. నిత్య పూజ, నైవేద్యం. సాలగ్రామాన్ని ఇంట్లో ఉంచినప్పుడు ప్రతిరోజు క్రమం తప్పకుండా స్నానం చేయించి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఏ ఒక్కరోజు కూడా పూజ ఆపడానికి వీలు లేదు. నిత్య పూజ చేయలేని పరిస్థితుల్లో ప్రయాణాలు, అనారోగ్యం వంటివి సాలగ్రామాన్ని వేరొకరికి అప్పగించాలి లేదా మందిరంలో ఉంచాలి. అత్యంత పరిశుభ్రత. సాలగ్రామాన్ని ఉంచిన ప్రదేశం, పూజ చేసేవారు అత్యంత పరిశుభ్రంగా ఉండాలి. ఎలాంటి అపరిశుభ్రతకు తావు ఉండకూడదు. పద్ధతి ప్రకారం నిర్వహణ. సాలగ్రామాన్ని కేవలం ఒక షో పీస్ లాగా చూడకూడదు. సాక్షాత్తు దైవంగా భావించి శ్రద్ధగా, భక్తి శ్రద్ధలతో పూజించాలి. నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం దోషంగా భావిస్తారు. స్త్రీల విషయంలో నియమాలు. గృహంలో స్త్రీలు నెలసరి సమయంలో సాలగ్రామాన్ని తాకడం, పూజించడం వంటివి చేయకూడదు. ఈ సమయంలో పూజకు అంతరాయం కలగకుండా చూసుకోవాలి. వారసత్వం. ఒకసారి సాలగ్రామాన్ని పూజించడం ప్రారంభించిన తర్వాత తరతరాలుగా ఆ పూజా విధానాన్ని కొనసాగించాలి. ఒక తరం పూజను ఆపేస్తే అది దోషంగా భావిస్తారు. ఈ కఠినమైన నియమాలను ఎల్లప్పుడూ పాటించడం అందరికీ సాధ్యం కాదు. ఆధునిక జీవనశైలిలో ప్రయాణాలు, ఉద్యోగ బాధ్యతలు, అనారోగ్యాలు వంటివి సాధారణం. అలాంటి పరిస్థితుల్లో నిత్య పూజకు అంతరాయం కలిగితే అది అపచారం అవుతుందని, ఇంట్లో ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. అందుకే పైన చెప్పిన కఠిన నిబంధనలను పాటించలేని వారు వాటిని ఇంట్లో ఉంచుకోకపోవడమే మంచిదని సలహా ఇస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.